సిద్దిపేట జిల్లా చేర్యాల మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ముత్యాల అరుణ, పోలీస్ కార్యాలయంలో సిఐ బానోతు రమేష్ నాయక్, స్థానిక కోర్టులో జడ్జి బానోతు శ్రీరామ్ నాయక్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీఓ సుధీర్ కుమార్, చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయం వద్ద మార్కెట్ కార్యదర్శి రవికుమార్, ఆబ్కారీ కార్యాలయంలో సిఐ నరసింహులు, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ మనోహర్, రైతు వేదిక వద్ద ఆత్మ కమిటీ చైర్మన్ జక్కుల తిరుపతి, తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీవాస్య సందీప్ జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. చేర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన స్వాతంత్ర్యం రావడానికి పోరాడిన ప్రతి ఒక్క మహనీయురాల్ని ఒక్కసారి మనం మనసులో స్మరించుకుందాం. అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇప్పటి నుంచి చేర్యాల పట్టణ ప్రజలందరికీ మేము చేసే విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా రోడ్ మీద బండ్లు నడిపేటప్పుడు ఖచ్చితంగా మీరు హెల్మెట్లు ధరించాలి. ఎటువంటి పరిస్థితులలో కూడా మద్యం తాగి వాహనం నడపొద్దు. ఎందుకంటే మనకి యాక్సిడెంట్లు అనేవి చాలా అవుతున్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఒక చిన్న హెల్మెట్ కనుక మన తల మీద ఉంటే ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలలో కాపాడుకునే వాళ్ళు. సో ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే హెల్మెట్ మన బాడీ మొత్తంలో తల అనేది చాలా సున్నితమైంది, బ్రెయిన్ అనేది చాలా సున్నితమైంది. మన కాలు ఇరిగినా చేరిగినా కూడా ఏదో ఒకటి అతుకు పెట్టుకోవచ్చు, కానీ తలకి ఏమైనా అవుతే మాత్రం అది మనం ఏం చేయలేము. 99% అది చనిపోయే ప్రమాదాలు ఉంటాయి తలకి తగలడం వల్ల. సో ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి.